హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్: కేంద్ర ప్రభుత్వం ఏ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించింది? ఆప్షన్స్: 2022 జూన్ 5వ తారీఖు, 2022 జూలై 1, 2022 జూలై 10, 2022 జూలై 30. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 2022 జూలై 1వ తారీఖు. కేంద్ర ప్రభుత్వం 2022 జూలై 1వ తారీఖు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించింది. మరొక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్: 2022 జూలై 25న భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము గతంలో ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు? ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ బై నౌ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి బై చేసుకోవచ్చు. ఇదే పేజ్లోనే కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా చూడొచ్చు. ఇక్కడ 1100+ లెర్నింగ్ మెటీరియల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే సబ్జెక్టుల వారుగా ఎన్ని వీడియోలు ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూసుకొనేసి మీరు కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, 2022 జూలై 25న భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము గతంలో ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు? 2015 నుంచి 2021 సంవత్సరం వరకు గౌరవ రాష్ట్రపతి గారు గతంలో గవర్నర్గా పనిచేయడం జరిగిందనమాట. ఆప్షన్స్: ఒడిస్సా, తెలంగాణ, జార్ఖండ్, కేరళ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, జార్ఖండ్. ప్రస్తుత రాష్ట్రపతి గారు గతంలో జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేయడం జరిగింది. 2015వ సంవత్సరం నుంచి 2021వ సంవత్సరం వరకు ద్రౌపది ముర్ము గారు జార్ఖండ్ గవర్నర్గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. 2022 జూలై 1 నేషనల్ డాక్టర్స్ డే థీమ్ ఏమిటి? ఆప్షన్స్: ఫ్రంట్ లైన్ వర్కర్స్, పీపుల్స్ గాడ్, ఫ్యామిలీ డాక్టర్స్ ఆన్ ద ఫ్రంట్ లైన్, డాక్టర్స్ డ్యూటీ ఫర్ ద పేషెంట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఫ్యామిలీ డాక్టర్స్ ఆన్ ద ఫ్రంట్ లైన్. 2022 జూలై 1 నేషనల్ డాక్టర్స్ డే థీమ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, గెయిల్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: సందీప్ కుమార్, నందిని శర్మ, మధుసూదన్ శర్మ, ఎం సత్యనారాయణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, సందీప్ కుమార్. గెయిల్ నూతన చైర్మన్గా సందీప్ కుమార్ నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. దేశంలో అత్యంత పిన్న వయసు స్పీకర్గా నియమితులైన రాహుల్ నార్వేకల్ ఏ రాష్ట్రంలో స్పీకర్గా నియమితులయ్యారు? ఆప్షన్స్: పంజాబ్, కేరళ, గోవా, మహారాష్ట్ర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, మహారాష్ట్ర. దేశంలోనే అత్యంత పిన్న వయసు స్పీకర్గా నియమితులైనటువంటి రాహుల్ నార్వేకల్ రాష్ట్రంలో స్పీకర్గా నియమితులవ్వడం జరిగింది. తర్వాత క్వశ్చన్నే చూద్దాం. క్రికెట్ క్రీడాకారిణులకు సమాన వేతనం ఇవ్వనున్నట్లు ఏ దేశం ప్రకటించింది? ఆప్షన్స్: ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, ఇండియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఇండియా. క్రీడాకారిణులకు సమాన వేతనం ఇవ్వనున్నట్లు ఇండియా దేశం ప్రకటించడం జరిగింది. తర్వాత క్వశ్చన్ని చూద్దాం.
ఏవియేషన్ సేఫ్టీ అండ్ ప్రొడక్ట్ రేటింగ్ ఏజెన్సీ 2022 ప్రకారం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్లైన్స్లో మొదటి స్థానంలో నిలిచిన సంస్థ ఏది? ఆప్షన్స్ ఎయిర్ ఇండియా, ఖతార్ ఎయిర్లైన్స్, గరుడా ఎయిర్వేస్, అన్ని అనేది అది అడగడం జరిగింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఖతార్ ఎయిర్లైన్స్. ఏవియేషన్ సేఫ్టీ అండ్ ప్రోడక్ట్ రేటింగ్ ఏజెన్సీ 2022 ప్రకారం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్లైన్స్లో మొదటి స్థానంలో నిలిచిన సంస్థ ఖతార్ ఎయిర్లైన్స్. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. రనిల్ విక్రమసింఘే ఏ దేశ అధ్యక్షుడిగా 2022 జూలై 20న నియమితులయ్యారు? ఆప్షన్స్ థాయిలాండ్, నార్వే, శ్రీలంక, జపాన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, శ్రీలంక. రనిల్ విక్రమసింఘే ఇటీవల శ్రీలంక దేశ అధ్యక్షుడిగా నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. దినేష్ గుణవర్ధన ఇటీవల ఏ దేశ ప్రధానిగా నియమితులయ్యారు? ఆప్షన్స్ జపాన్, కువైట్, శ్రీలంక, స్వీడన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, శ్రీలంక. దినేష్ గుణవర్ధన ఇటీవల శ్రీలంక దేశ ప్రధానిగా నియమితులవ్వడం జరిగింది. తర్వాత క్వశ్చన్. 36వ జాతీయ క్రీడల్లో క్రింది ఏ క్రీడలను చేర్చారు? ఆప్షన్స్ యోగాసన, మల్లభాంబ, రోలర్ స్కేటింగ్, సాఫ్ట్ బాల్, సాఫ్ట్ టెన్నిస్. 1 2 3 అనేసి ఇచ్చారనమాట. అంటే 1 2 3 అంటే ఏంటి? ఇది అన్నీ అనేసి పైవన్నీ అనేది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. 1 2 3 అంటే పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 36వ జాతీయ క్రీడల్లో యోగాసన, మల్లభాంబ, రోలర్ స్కేటింగ్, సాఫ్ట్ బాల్, సాఫ్ట్ టెన్నిస్ వీటన్నిటిని కూడా చేర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధాని మోడీ డిజిటల్ భారత్ వారోత్సవాలు 2022ను 2022 జూలై 4న ఏ నగరంలో ప్రారంభించారు? ఆప్షన్స్ గాంధీనగర్, చెన్నై, బెంగళూరు, జైపూర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, గాంధీనగర్. ప్రధాని నరేంద్ర మోడీ గారు డిజిటల్ భారత్ వారోత్సవాలు 2022ను 2022 జూలై 4వ తారీఖున గాంధీనగర్లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. కనీస మద్దతు ధర వ్యవస్థ బలోపేతం కోసం వేసిన కమిటీ చైర్మన్ ఎవరు? కనీస మద్దతు ధర వ్యవస్థ బలోపేతం కోసం వేసినటువంటి కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్స్ ప్రసాద్ శర్మ, సత్యారావు, సంజయ్ శర్మ, సంజయ్ అగర్వాల్. యువర్ టైం స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, సంజయ్ అగర్వాల్. కనీస మద్దతు ధర వ్యవస్థ బలోపేతం కోసం సంజయ్ అగర్వాల్ కమిటీ చైర్మన్గా నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో 2035 నాటికి ఎన్ని కోట్ల జనాభా పట్టణాల్లో నివసించనున్నారని యుఎన్ఓ అంచనా వేసింది? ఆప్షన్స్ 67.5 కోట్లు, 90 కోట్లు, 50 కోట్లు, 75 కోట్లు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, 67.5 కోట్లు. భారతదేశంలో 2035 సంవత్సరం నాటికి 67.5 కోట్ల జనాభా పట్టణాల్లో నివసించనున్నారని యుఎన్ఓ సంస్థ అంచనా వేసింది. నెక్స్ట్ క్వశ్చన్. ఫెమినా మిస్ ఇండియా 2022 టైటిల్ విజేత. ఆప్షన్స్ సినీ సదానంద్ శెట్టి, నందిని శెట్టి, సినీ రేష్మా శెట్టి, పద్మా శెట్టి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, సినీ సదానంద్ శెట్టి ఫెమినా మిస్ ఇండియా 2022 టైటిల్ విజేత. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు? ఆప్షన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఆంధ్రప్రదేశ్. అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారనమాట. తర్వాత క్వశ్చన్ని చూద్దాం. జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్, ఏపీ, తెలంగాణ, ఒడిస్సా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఒడిస్సా. జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఒడిస్సా రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే ప్రధానిగా పనిచేసిన కాలం. ఆప్షన్స్ 2006 నుంచి 7, 2012 నుంచి 20, 2000 నుంచి 2010 సంవత్సరం వరకు, తర్వాత 2013 నుంచి 2019, అలాగే 2009 నుంచి 2012 వరకు ఒకసారి చేశారు, మళ్ళీ 2014 నుంచి 2016, తర్వాత 2008 నుంచి 2010 సంవత్సరం వరకు చేశాడు, 2018 నుంచి 2020 వరకు మరొకసారి చేశారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఇటీవల హత్యకు గురైనటువంటి జపాన్ ప్రధాని షింజో అబే ప్రధానిగా పనిచేసినటువంటి కాలం వచ్చేసి 2006వ సంవత్సరం నుంచి 2007వ సంవత్సరం వరకు ఒక పర్యాయం చేశారు. ఆ తర్వాత 2012 నుంచి 2020వ సంవత్సరం వరకు కూడా ప్రధానిగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. పార్లమెంటు నూతన భవనంపై ప్రధాని మోడీ 2022 జూలై 11న అతిపెద్ద జాతీయ చిహ్నం ఆవిష్కరించారు. దానికి సంబంధించి సరైంది ఏది అనేసి ఇచ్చారనమాట. ఇక్కడ ABCDE అనేసి 5 అంశాలు ఉన్నాయి. ఈ 5 అంశాల్లో సరైన వాటిని గుర్తించాల్సిందైతే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు గుర్తించుకోండి. అంశం ఏ వచ్చేసిందో జాతీయ చిహ్నం బరువు 9500 కేజీలు, అలాగే దాని ఎత్తు 6.5 మీటర్లు, అలాగే సునీల్ దేవరే, రోమిల్ మోజెస్లు ఈ చిహ్నాన్ని రూపొందించారు. దీనికి తుది రూపం జైపూర్లో ఇచ్చారు. అహ్మదాబాద్కు చెందిన HCP సంస్థ దీన్ని డిజైన్ చేసింది అనేసి ఇక్కడ 5 అంశాలు ఉన్నాయి. ఈ 5 అంశాల్లో సరైన అంశాలను గుర్తించండి. ఇక్కడ ఆప్షన్స్ ఇస్తే ఇచ్చారనమాట. ఆప్షన్స్ వచ్చేసిందో ABC, ABD, ABDE, ABCDE. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ABCDE. ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా సరైన అంశాలన్నమాట. ఇక్కడ నుంచి సపరేట్గా కూడా క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుందండి. పార్లమెంట్ నూతన భవనంపై ప్రధాని నరేంద్ర మోడీ 2022 జూలై 11వ తారీఖున అతిపెద్ద జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. దీన్ని సపరేట్గా క్వశ్చన్ అడిగినా కానీ మీరు ఆన్సర్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉండాలి. 2022 జూలై 11వ తారీఖున పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా దీని బరువు వచ్చేసిందో జాతీయ చిహ్నం బరువు ఎంత అంటే కన్నా 9500 కేజీలు అనేది కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతారు, పార్లమెంటు నూతన భవనంపై ప్రధాని నరేంద్ర మోడీ అతిపెద్ద జాతీయ చిహ్నాన్ని ఇటీవల ఆవిష్కరించారు, దాని బరువు ఎంత అనేసి క్వశ్చన్ అడగచ్చు. ఆన్సర్ వచ్చేసి 9500 కేజీలు అనేసి మీరు గుర్తించాల్సి ఉంటుంది. అదేవిధంగా దాని ఎత్తు ఎంత అనేసి కూడా సపరేట్గా క్వశ్చన్ అడుగుతారు. దానికి 6.5 మీటర్లు అనే దాన్ని మీరు ఆన్సర్గా గుర్తించాల్సిందైతే ఉంటుందన్నమాట. అలాగే దీనికి తుది రూపాన్ని ఎవరు ఇచ్చారంటే కన్నా సునీల్ దేవరే, రోమిల్ మోజెస్లు ఈ చిహ్నాన్ని రూపొందించడం జరిగింది. తుది రూపు కాదండి, ఎవరు రూపొందించారు అనేసి క్వశ్చన్ అడగచ్చారన్నమాట. పార్లమెంటు నూతన భవనంపై ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు, దానిని ఎవరు రూపొందించారు అనేసి క్వశ్చన్ అడిగితే సునీల్ దేవరే, రోమిల్ మోజెస్లు రూపొందించడం జరిగింది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒక్కరి పేరు ఆప్షన్స్లో ఇచ్చినా కానీ దాన్ని మీరు ఆన్సర్గా గుర్తించాల్సిందైతే ఉంటుందన్నమాట. దీనికి తుది రూపం వచ్చేసి జైపూర్లోనే ఇచ్చారు, ఇది కూడా సరైన అంశమే. అలాగే అహ్మదాబాద్కు చెందినటువంటి HCP సంస్థ దీన్ని డిజైన్ చేసింది, ఇది కూడా సరైన అంశమే అనమాట. కాబట్టి ఈ ప్రశ్న ఈ ఆప్షన్స్ అన్ని కూడా సరైనవే కాబట్టి ABCDE అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. 2022 నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా ఎంతకు చేరుకుంటుందని UNO అంచనా వేసింది. ఆప్షన్స్ 900 కోట్లు, 1000 కోట్లు, 800 కోట్లు, 850 కోట్లు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, 800 కోట్లు. 2022 నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుతుందనేసి UNO అంచనా వేసింది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం.
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ డెల్టా ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం. ఆప్షన్స్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, ఆంధ్రప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, జార్ఖండ్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితా 2022లో మొదటి స్థానంలో నిలిచిన ఐఐటి ఏది? ఆప్షన్స్ ఐఐటి మెడ్రాస్, ఐఐటి రూర్కీ, ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఐఐటి మెడ్రాస్ అనమాట. దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితా 2022లో మొదటి స్థానంలో నిలిచినటువంటి ఐఐటి మెడ్రాస్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్స్ కేరళ, ఆంధ్రప్రదేశ్, గోవా, తమిళనాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, తమిళనాడు. ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని తమిళనాడు రాష్ట్రం ప్రారంభించింది. ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా చెప్పుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.